అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అందుకోసం నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో బాస్మతి రైస్ 3 గ్లాసులు శుభ్రంగా కడుక్కొని అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత మిక్సీ జార్లో 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే పొట్టు తీసి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా కాడలతో కూడిన కొత్తిమీర, పుదీనా, 4-5 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. అందులోనే 1 స్పూన్ కారము, తగినంత ఉప్పు, 1 అనాస పువ్వు, 2 దాల్చిన చెక్కలు, 2 యాలకులు, 4-5 లవంగాలు, 5-6 మిరియాలు, 1 కప్పు కర్డ్, బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకొని కలుపుకొని అందులోనే చిటికెడు పసుపు, ఇంకా కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఇంకా 1 క్యారెట్ కట్ చేసుకొని వేసుకున్నానండి. నేను క్యారెట్ అనేది మీ ఆప్షన్ అండి. ఆ తర్వాత 3 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. ఆ తర్వాత రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. అది 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి నేను. ఎక్స్ట్రా వాటర్ తీసేసుకోవచ్చు. తర్వాత మనం అందులో బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలండి. తర్వాత మనం పెట్టుకున్న బాస్మతి రైస్ను అందులోకి వేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 80% రైస్ ఉడికాక ఇలా వాటర్ తీసేసుకోవాలండి. చూడండి ఎలా ఉన్నాయో రైసు. ఆ తర్వాత పన్నీర్ ముక్కల పైన రైస్ ఒక లేయర్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. ఆ తర్వాత మరొక లేయర్ రైస్ వేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి వేడివేడి బిర్యానీ రెడీ. చూడండి ఎంత టేస్టీగా ఎలా గుమగుమలాడుతున్నదో.